హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుంటాం. ఈరోజు ఇక్కడ చూపిస్తున్న ఈ సెంటెన్సెసే మీకు నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పబోతున్నాను. ఎవ్రీ సెంటెన్స్ మీరు చేసే ముందు మీ మనసులో కానీ మీరు రాసి మీరు ఫామ్ చేయగలుగుతున్నారో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేను ప్రొవైడ్ చేసిన సెంటెన్సెస్తో మీ సెంటెన్స్ మ్యాచ్ అయిందంటే మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఫామ్ చేసినట్లే. అలా ఏ సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయగలిగారో కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్, మనం మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తకూడదు. అంటే ఆ విషయం గురించి, ఆ మ్యాటర్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోకూడదు అనేది దీని మీనింగ్ అనమాట. ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూద్దాం. వీ షుడ్ నాట్ రైజ్ దట్ ఇష్యూ అగైన్. వీ షుడ్ నాట్ రైజ్ దట్ ఇష్యూ అగైన్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. దీన్ని ఫార్మల్గా ఎన్ని రకాలుగా చెప్పచ్చో చూద్దాం. ఫార్మల్గా అంటే ఆఫీసెస్లో కానీ మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు పద్ధతిగా చెప్పడం అనమాట దీన్ని. ఇట్ వుడ్ బి అన్వైజ్ టు రీవిజిట్ దట్ మ్యాటర్. లెట్ us రిఫ్రైన్ ఫ్రమ్ బ్రింగింగ్ అప్ ద టాపిక్ అగైన్. రిఫ్రైన్ అంటే మళ్ళీ దాని గురించి చెప్పకుండా ఉండటం, అణుచుకోవటం అని అర్థం అనమాట. దట్ ఇష్యూ షుడ్ నాట్ బి బ్రాట్ అప్ ఫర్దర్. వీ ought టు అవాయిడ్ డిస్కసింగ్ దట్ మ్యాటర్ ఎనీ ఫర్దర్. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు లీవ్ దట్ సబ్జెక్ట్ అన్అడ్రస్డ్. ఇలా దీన్ని ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ఫార్మల్గా చూద్దాం ఇదే సెంటెన్స్ని. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ అగైన్. వీ షుడెంట్ బ్రింగ్ దట్ అప్ ఎనీమోర్. ఇట్స్ బెటర్ ఇఫ్ వీ డోంట్ గో దేర్ అగైన్. లెట్స్ డ్రాప్ ద టాపిక్ ఫర్ గుడ్. వీ బెటర్ నాట్ బ్రింగ్ ఇట్ అప్ అగైన్. ఇలా దీన్ని ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే వీ షుడ్ నాట్ రైజ్ దట్ ఇష్యూ అగైన్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఇప్పటికే ఒక అరగంట గడిచిపోయింది. పాజ్ చేసి ఒక్కసారి మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఇంగ్లీష్లో. హాఫ్ అన్ అవర్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్. హాఫ్ అన్ అవర్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్. దీన్ని ఫార్మల్గా 30 minutes హ్యావ్ ఎలాప్స్డ్. ఎలాప్స్డ్ అంటే గడిచిపోవడం అన్నమాట. A duration of half an hour has already gone by. It has been half an hour since the time started. Half an hour has gone by already. A period of 30 minutes has passed. ఇన్ని రకాలుగా ఫార్మల్గా చెప్పచ్చు మనం. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. It's already been 30 minutes. Half an hour's gone by. Wow, 30 minutes have flown past. Flown అంటే ఎగిరిపోవటం అనమాట. It's been a good half an hour already. 30 minutes are up. నెక్స్ట్ సెంటెన్స్, సమయానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఒక్కసారి పాజ్ చేసి మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ టైమ్. దీన్ని ఫార్మల్గా చెప్తే, ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ పంక్చువాలిటీ. థ్యాంక్ యూ ఫర్ అరైవింగ్ ప్రాంప్ట్లీ. యువర్ టైమ్లీనెస్ ఈజ్ గ్రేట్లీ వాల్యూడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ అడిహరెన్స్ టు ద షెడ్యూల్. అడిహరెన్స్ అంటే కట్టుబడి ఉండటం అన్నమాట. సో షెడ్యూల్కి కట్టుబడి ఉన్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తున్నాం అనమాట మనం. థ్యాంక్ యూ ఫర్ రెస్పెక్టింగ్ ది అగ్రీ టైమ్. ఇలా దీన్ని ఫార్మల్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇన్ఫార్మల్గా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ టైమ్. ఐ అప్రిషియేట్ యూ షోయింగ్ అప్ ఆన్ టైమ్. గ్రేట్ దట్ యూ మేడ్ ఇట్ రైట్ ఆన్ టైమ్. థ్యాంక్స్ ఫర్ నాట్ బీయింగ్ లేట్. చీజ్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ టైమ్. ఇలా చెప్పచ్చు. జనరల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ టైమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నన్ను ఏమి చేయమంటావు.
ఒక్కసారి పాజ్ చేసి మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ డూ యూ వాంట్ టు మీ టు డూ? వాట్ డూ యూ వాంట్ టు మీ టు డూ? ఫార్మల్గా కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై వాట్ యూ వుడ్ లైక్ మీ టు డూ? మే ఆస్క్ వాట్ యాక్షన్స్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? వాట్ వుడ్ యూ లైక్ మీ టు అకంప్లిష్? అకంప్లిష్ అంటే సాధించడం అన్నమాట. కైండ్లీ స్పెసిఫై వాట్ టాస్క్ యూ విష్ మీ టు పర్ఫామ్. కుడ్ యూ ఇండికేట్ ద స్టెప్స్ యూ రిక్వైర్ మీ టు టేక్? ఇలా చెప్పచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా అయితే వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ? వాట్ డూ యూ నీడ్ మీ టు డూ? సో వాట్ డూ యూ వాంట్ మీ టు హ్యాండిల్? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ? ఇలా దీన్ని నేను ఇన్ఫార్మల్గా చెప్పచ్చు. జనరల్గా అయితే వాట్ డూ యూ వాంట్ టు మీ టు డూ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నిన్న రాత్రి నాకు ఏమైందో తెలుసా? నిన్న రాత్రి నాకు ఏమైందో తెలుసా? డూ యూ నో వాట్ హ్యాపెన్ టు మీ లాస్ట్ నైట్? డూ యూ నో వాట్ హ్యాపెన్ టు మీ లాస్ట్ నైట్? ఫార్మల్గా ఆర్ యూ అవేర్ ఆఫ్ వాట్ అక్కర్డ్ టు మీ లాస్ట్ నైట్? Do you happen to know what transpired with me yesterday evening? సో అంటే ట్రాన్స్పైర్డ్ అంటే భయపెట్టడం అనమాట. మే ఐ టెల్ యూ అబౌట్ ది ఇన్సిడెంట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ లాస్ట్ నైట్? హ్యావ్ యూ హర్డ్ అబౌట్ వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్ కన్సర్నింగ్ మీ? కన్సర్నింగ్ అంటే ఆందోళన చెందించే అనమాట. కెన్ ఐ ఇన్ఫార్మ్ యూ అబౌట్ ది ఈవెంట్స్ ఐ ఎన్కౌంటర్డ్ లాస్ట్ నైట్? ఎన్కౌంటర్ అంటే ఎదుర్కోవటం. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. గెస్ వాట్ హ్యాపెన్ టు మీ లాస్ట్ నైట్? Do you have any idea what went down with me yesterday? You won't believe what happened to me last night. Do you know what I went through last night? Wanna hear what happened to me last night? వానా అంటే వాంట్ టుకి షార్ట్కట్లో వానా ఇన్ఫార్మల్గా వాడాలి. ఫార్మల్గా అయితే వాంట్ టు అని వాడాలి. ఇలా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం. సో ఈరోజు 5 సెంటెన్సెస్ అయితే ఇవే. సో ఇవి మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీరు ఎలా ఫ్రేమ్ చేయగలిగారో, అలాగే మీరు వేటిని మీరు ఓన్గా ఫ్రేమ్ కరెక్ట్గా ఫామ్ చేయగలిగారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.